హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెనుగు మమతా వ్లాగ్స్. ఈరోజు మనం చేయబోయే స్పెషల్ పాస్తా, స్ప్రింగ్ పాస్తా అనమాట. పాస్తాలో టైప్స్ ఉంటాయి కదా, మనం ఈరోజు స్ప్రింగ్ పాస్తా తీసుకుంటున్నాం. పిల్లలు ఎంతగానో ఇష్టపడే పాస్తాని ఎలా ప్రిపేర్ చేయాలో ఇప్పుడు మనం చూద్దాం. ముందుగా స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టి దాంట్లో కొన్ని వాటర్ వేసుకోవాలి. ఆ వాటర్లోనే ఒక 1 స్పూన్ ఆయిల్, ఒక కొద్దిగా సాల్ట్ వేసి బాగా వేడి చేయాలి. ఇదండి స్ప్రింగ్ పాస్తా. దీంట్లోనే టైప్స్ ఉంటాయి. నేను ఈరోజు స్ప్రింగ్ పాస్తా తీసుకున్నాను. ఇవి మనం ఒక పావు కేజీ వరకు తీసుకున్నానండి. ఇప్పుడు నీళ్ళు బాగా వేడయ్యాక ఈ పాస్తాని అందులో వేసేయాలి. ఇవి బాగా ఉడకాలండి, తొందరగా ఉడకవు. ఇవి కొద్దిగా టైం పడుతుంది. ఒక 10 మినిట్స్ ఖచ్చితంగా, 10-15 మినిట్స్ ఖచ్చితంగా పడుతుంది. ఇవి బాగా కొద్దిగా మెత్తగా అవ్వాలి. మరీ మెత్తగా కాదు, నార్మల్గా ఉండాలన్నమాట. తర్వాత వీటిని ఒక జాలి గిన్నెలోకి తీసుకోవాలి. ఇలా తీసుకున్న వెంటనే దీంట్లో చల్లనీళ్ళు వేసేయాలండి. చల్లనీళ్ళు వేస్తేనే అది మరి ఇంకా మెత్తగా అవ్వకుండా ఉంటుంది. వెంటనే వేసేయాలి. తర్వాత అది పక్కన పెట్టుకొని మళ్ళీ అదే ప్యాన్ స్టవ్ పైన పెట్టి కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఎక్కువగా అవసరం లేదండి, ఆయిల్ అవుతుంది మొత్తము. ఒక 2 స్పూన్స్ అయితే సరిపోతుంది. అది కొద్దిగా హీట్ అయ్యాక దాంట్లోని జీలకర్ర ఆవాలు, కొద్దిగా కరివేపాకు, చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్ ముక్కలు, చిన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి వేసి ఫ్రై చేసుకోవాలి. ఇవి కొద్దిగా బ్రౌనిష్ కలర్ అయ్యే వరకు ఉంచాలి. మరీ ఎక్కువ అవ్వాల్సిన అవసరం కూడా లేదు. ఇవి కొంచెం పచ్చి పచ్చిగా ఉన్నా మనకి తినేటప్పుడు చాలా బాగుంటుంది. దీంట్లోనే కొద్దిగా క్యారెట్ ముక్కలు, మనం కొద్దిగానే తీసుకున్నాం కాబట్టి ఒక 1 క్యారెట్ అయితే సరిపోతుంది. చిన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. ఇవి ఫస్ట్లోనే ఉడకబెట్టాల్సిన అవసరం లేదండి. మనకు అప్పుడే ఆనియన్స్లో వేసుకుంటేనే అవి మన పంట కింద తగులుతూ ఉంటే చాలా బాగుంటుంది. ఇవి కొద్దిగా ఫ్రై అవ్వాలి. తర్వాత దీంట్లోనే చిన్నగా కట్ చేసుకున్న టమాటాలు ఒక 2 తీసుకోవాలండి. 2 టమాటాలని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోనే కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా పసుపు, కొద్దిగా కారం వేసుకోవాలి. మనం ఆల్రెడీ పచ్చిమిర్చి ముక్కలు వేసాం కాబట్టి ఎక్కువ కారం అవసరం లేదు. కొద్దిగా కలర్ గురించి వేస్తున్నాం అంతే. తగినంత సాల్ట్ కూడా వేసి ఒకసారి బాగా కలపాలి. తర్వాత దీంట్లోనే కొద్దిగా టమాటా సాస్, ఒక చిన్న క్యాప్ అయితే సరిపోతుంది. తర్వాత సోయా సాస్ కూడా యాడ్ చేయాలి. ఇవి టమాటా సాస్, సోయా సాస్ అనేవి ఆప్షనల్ అండి. మీరు అవైలబుల్ ఉంటే వేసుకోండి, లేకపోతే అవసరం లేదు. ఎందుకంటే మనం ఆల్రెడీ టమాటాలు యాడ్ చేసాం కాబట్టి. ఇప్పుడు దీంట్లోనే మనకి పాస్తా మసాలా దొరుకుతుందండి సపరేట్గా. ఆ పాస్తా మసాలా వేస్తే దాని స్మెల్ అదంతా చాలా బాగుంటుందన్నమాట. మీకు అందుబాటులో ఉంటే వేసుకోండి, లేకపోయినా పర్లేదు. ఇది కూడా వేసి ఒకసారి కలిపేసేయాలి. ఇది బాగా ఫ్రై అయ్యాక ఇప్పుడు దీంట్లో మనము ఉడకబెట్టుకున్న పాస్తాని ఇందులో వేసేయాలి. ఇది మొత్తం బాగా కలిసేదాకా కలపాలండి. మనకి టమాటా, ఆనియన్ అదంతా పాస్తాకి పట్టాలి మొత్తము. నెమ్మదిగా కలుపుకోవాలండి. మనం చాలా ఫాస్ట్గా కలపకూడదు అసలే. నెమ్మదిగా కలుపుకుంటేనే మనకి స్ప్రింగ్స్ అనేవి అలాగే ఉంటుంది, లేకపోతే అంతా విరిగిపోతాయి మొత్తము. ఇలా కంప్లీట్గా కలిపేసుకున్న తర్వాత లాస్ట్లో కొత్తిమీర కూడా యాడ్ చేయాలి. అంతే అండి. పిల్లలు ఎంతగానో ఇష్టపడే పాస్తా. పిల్లలనే కాదు, పెద్దలు కూడా చాలా ఇష్టపడతారు. మనకు చాలా తొందరగా అయిపోతుంది ఇది. చాలా బాగుంటుందండి టేస్ట్ కూడా. మీరు ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి నాకు కామెంట్ పెట్టండి. ఓకే, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఓకే దెన్ బాయ్.